అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్. నేను మీ కచ్చల రాజు. పాటే మా పయనం అనే ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు మన ప్రోగ్రాం అవుట్డోర్లో ఉంటుంది, కానీ ఇవాళ మాత్రం ఇండోర్లో ఉన్నది. అదేంది అనుకుంటున్నారా? ఇక ఇంటర్వ్యూ ఇద్దానికి మంచి మంచి పాటలు పాడడానికి వాళ్ళే ఇక్కడికి వచ్చినారు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలు అయితే చేస్తున్నాం, వాళ్ళ ప్రతిభని బయట పెట్టడానికి అయితే చేస్తున్నాం. అంతవరకు అయితే బాగానే ఉంది. మరి వాళ్ళకి అవకాశాలు ఎవరు ఇవ్వాలి, ఎట్లా రావాలి? సో మన కేఆర్ఎల్ఎస్ క్రియేషన్ టీము ఆలోచించి ఇప్పుడు మనమే పాటలు చేపిస్తున్నాం అన్నట్టు. కే ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొత్తది పెట్టినాం. అది కూడా మన ఛానలే. ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో వాళ్ళకి మొదటిగా పాడే అవకాశం మనమే కల్పిస్తున్నాం. కే ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మనం కొత్తగా చేసేసినాం. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన దగ్గరికి ఎవరు వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏందని చెప్పేసి, ఎలాంటి పాటలు పాడతారని చెప్పేసి ఇక అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మా. అంత బాగానమ్మా? ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కొండాపురం నుంచి. సరే, ఇక మన వాళ్ళకి మీ పేరు, ఊరు, మీ జిల్లా అవి ఒకసారి చెప్పి మీ పరిచయం చేయించుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి. నా గ్రామం కొండాపురం, నా మండలం నల్లగిరి, జిల్లా వరంగల్. ఓకే ఓకే, సూపర్ అమ్మా. ఇక మనం ప్రోగ్రామ్ ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ముందాల ఏ పాట పాడతాం? తల్లి కొడుకులదా? పాడండి. 9 నేరాలు పోసి 9 నేరాలు పోసి కన్న తల్లి నేనురా. 9 నేరాలు పోసి లారబోసి జోరవాడి తొట్టెలేసిన తల్లిరా. లారబోసి జోరవాడి తొట్టెలేసి లోకమంతా సూపు పెట్టిన తల్లిరా. తొట్టెలేసి లోకమంతా పెద్ద నేను గోరు ముద్దలు తినబెట్టిన తల్లిరా. పెద్ద నేను గోరు ముద్దలు సిగ్గనేరు ఏరు బట్టి నరక నేర్పిన తల్లిరా. సిగ్గనేరు ఏరు బట్టి పలక మరుపము చేతికిచ్చి బడికి తోలిన తల్లిరా. పలక మరుపము చేతికిచ్చి నీ పెన్నము కొడతాది కొడుక నన్ను వీడి పోకురా. పెన్నము కొడతాది కొడుక కాలు మొక్కు తార కొడుక కన్న తల్లి నేనురా. కాలు మొక్కు తార కొడుక ఎన్ని మనిషి నాను గాని తల్లిని మరువకురా. ఎన్ని మనిషి నాను గాని నువ్వెన్ని జన్మాలెత్తినా తల్లి రుణము తీర్చుకోలేవురా. ఎన్ని జన్మాలెత్తినాను. చాలా చక్కగా పాడినావు అమ్మా. సరే, ఎంతమంది అమ్మ పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. ఓకే, ఎక్కడ ఉంటారు? అందరూ ఒకే దగ్గర కొండాపురంలో ఉంటారా? సరే, ఓకే. అదే ఇప్పుడు ఇందాక తీసుకొచ్చారు కదా మీ మనవాడు, వాళ్ళు ఇక్కడ ఉంటారా? అక్క కొడుకు మనవాడు. సొంతం కొడుకు. అయితే మీరైతే అందరు అక్కడనే ఉంటారు. సరే, ఏం పనులు ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారా? రైతు మీద పాడతావా? సరే, ఓకే, పాడము. ఎందుకన్నా కుమిరిపోతావో పేద రైత, బతుకులేదని సాగబోతావో పేద రైత. నల్లరాగడి సాగు చేశావా ఓ పేద రైత, తెల్ల బంగారాన్ని తీసావా ఓ పేద రైత. పచ్చ పురుగు పత్తి ముగ్గర డల్లగా చేసి పాయే, చేసి పాయే. ఎందుకన్నా కూలిపోతావు ఓ పేద రైత, బతుకులేదని సాగబోతావు ఓ పేద రైత. పట్నం వెళ్ళి పుస్తలమ్మి పురుగు మందు నువ్వు తెస్తే, కల్తీ మందులమ్మని కన్నా ఓ పేద రైత. కుంభ ముంచే కంపినోడన్నా ఓ పేద రైత. కొడుకు చదువు ఆగిపోయే కూతురు పెళ్ళి పాయే, ఎట్లా చేరు పెళ్లి చేదును ఓ పేద రైత. ఎట్లా నేను ఆడదాదును ఓ పేద రైత. చాలా చక్కగా పాడినా అమ్మా, సూపర్. అంటే ఇప్పుడు ఏం వ్యవసాయం చేస్తారు మీరు? అంటే ఏం పండిస్తారు? వ్యవసాయం చేస్తున్నారు కదా, ఏం పండిస్తారు? పత్తి పండిస్తాం, అంటే సీజన్ వైజ్గా పెడతారా?
మీ ఆయన ఏం చేస్తారు? ఇద్దరు అదేనా? ఆయన నేను వ్యవసాయం చేసుకుంటాను. ఇద్దరు అదే చేస్తారా? మీ ఆయన పేరమ్మా? ప్రభాకర్. ప్రభాకరా? విజయలక్ష్మి. మీ పిల్లల పేర్లు చెప్పలేదు మరి? పిల్లలు పెద్ద కొడుకు సదానంద, చిన్న కొడుకు సర్పంచ్ సురేష్, బిడ్డ రేణుక. అందరు ఒకే దగ్గర ఉంటారా ఊళ్ళోనే? ఒక దగ్గరే చేసుకుంటారు వ్యవసాయం అంతా. సరే, ఇంకొక మంచి పాట పాడమ్మా. ఈ పాట నేను చిన్నప్పుడు ఇంత నేర్చుకున్నాను. బాగా చిన్నప్పుడు బాగా పాడింది. పాడి పాడి అది పాట పాడని వదిలేసి అయ్యా వదిలేస్తే ఆయన ఈ పాట కోమలక్క పాడింది. అమ్మా బానే కోమలక్క పాడిందా? పాడింది. అయితే అబ్బా నేను ఉట్టిగా వాడేస్తున్నాయి పాటను, ఈ పాట ఫేమస్ అయింది కాదని బాధపడ్డా. అయ్యో చూసినా, ఎంత చిన్న పాట అయినా కూడా అట్లా తక్కువ అంచనా వేయొద్దు. ఏదో ఒక రోజు అదే హిట్ అవుతుంది. సరే, అదేం పాట ఒకసారి వినిపి మాకుంటా. నీ ఎడములం మీద కడువా, నీ ఎడంటు రైతులు మెరువా, అది రమంటే రాజరియా, దాని పేరే సరంగదరియా. నీ ఇంటి ముంగట బురుదా, నీ బురుదన రొక్క నిద్ర, అది రమంటే రాజరియా, దాని పేరే సరంగదరియా. నీ ఇంటి ముంగట యాప, నీ యాపన రొక్క పాప, అది రమంటే రాజరియా, దాని పేరే సరంగదరియా. బావు సూపర్ అమ్మా. ఈ పాట సినిమాలో కూడా వచ్చింది కదా? బాగానే సినిమాలో కూడా వచ్చింది. సాయి పల్లవి చేసి ఉండే. ఓకే, నువ్వు చిన్నప్పుడు వాడుకుందా అయితే? మరి చూసినావు మరి నీ పాట ఎంత పెద్దగా? సరే, ఇంకేమేమి పాటలు వచ్చి నీకు మరి? చాలానే వస్తాయా? సరే, బావమరిదలు వస్తాయా? పాడు ఒకసారి, పాడు బావమరిదల పాట పాడు. దీవ దీవాదానిల్లు దీవ సల్వాగోరుతరపు తమలపాకుల దారవందాలో ఎరా వెయ్యేదేనా తాగకుండా దాటి రావోయ్. ముంగటి నాదారి వాడ ముద్దుల మేనత్త పడక దాపడెద్దు దీపగోనేను. ఎరా వెయ్యేదేనా ధర్మశాల తిరిగదోడోయ్. ఎనికానాదారి వాడలు కట్టే బల్లె కూడా నిన్న పోయి కయ్యరిస్తారు. ఎరా వెళ్ళి అయితేనా మత్స్య మందులు చల్లదాగిరో. గంగ వచ్చి తుంగ మీద వాడే పాడే పోతే వాడే పోరగాను. ఎరా వెళ్ళి అయితేనా వట్టి చేపల గుట్ట పైరాము. ఇంతనైతే అంతనైతే గొప్పనైతే స్వర్గమైన దొన్న సేనోరి. ఎరా వెళ్ళి అయితేనా దోసకాయకు మోసపోతీన. దూరు చూడు దుమ్ము చూడు దున్నపోతుల దోరు చూడు కాజరాకుల గట్టపైనాను. ఎరా వెళ్ళి అయితేనా కన్నె కాంతల దూరు చూడోయి. అవనేను సిన్నదాని అల్లుడొద్దే దోలబాబు ఢిల్లీ పట్నం సల్లగుంటేను. ఎరా వెళ్ళి అయితేనా సిల్లరప్పులు సిల్లగడును. సూపర్ అమ్మ, చాలా చక్కగా పాడినావు. ఇంకోటి అమ్మ, మీది ఇన్స్టాగ్రామ్లో చూసిండే 5గురు కలిసి పాడినారు, అందులో మీరు ఉంటున్నారు. ఆ పాట ఒకసారి పాడరా? అక్కర నాయకర నాయకర బారకర అర్రలోడే వాడే నాయకర బారకర అర్రలోడే వాడే నాయకర బారకర. కట్టాల సిక్కులడు ఎక్కలా కచ్చిండు సిక్కిపోయినడు రా నా తమ్ముడు తిరబంధు. ఇక్కడనే ఉన్నాడు రా నా తమ్ముడు తిరబంధు. నా వద్ద నేరం లేదు నా తమ్ముడు తిరబంధు, వద్ద నేరం లేదు నా తమ్ముడు తిరబంధు. కత్తి మీద కత్తి పెట్టి కడప మీద తాళ పెట్టి నా తాళ అమెరికవరా నా తమ్ముడు తిరబంధు, నా తాళ అమెరికవరా నా తమ్ముడు తిరబంధు. అయినారం నన్ను తిరచెన్నారం చెన్నారం కట్ట మీద కట్టమై అక్కడ నన్నారం బియ్యవరా నా తమ్ముడు తిరబంధు, నన్నారం బియ్యవరా నా తమ్ముడు తిరబంధు. సూపర్ అమ్మా. సరే అమ్మ, ఇప్పుడు మీరు ఇంత ఉన్నప్పుడు పాట పాడినని చెప్పేసి అని అన్నారు. అదే పాడినావు, ఇందాక పాడినోళ్ళే కానీ ఇంత ఉన్నప్పుడు కానీ అసలు నీకు ఎవరు చెప్పారు పాటలు పాడాలని?
నేను కలువ పోయి నేర్చుకున్నా. కలువ పోయి నేర్చుకున్నావు, అమ్మ వాళ్ళతో పోయి నేర్చుకున్నావా? కలువ పోయి మా చిన్నవ పాడితే పాడినా. ఆహా, వాళ్ళు మీ చిన్నమ్మ పాడుతుంటే ఆమె కాంచి నేర్చుకోవడం అన్నట్టు. మా ఊరికి పాటలు రావు. ఆహా, ఓకే. చిన్నవ కడితే అంటే కలువ పోయి పాడుతుంటారు కదా పాట, వాళ్ళతో నేను పాడినా. మరి మీ చిన్నవ మరి ఎక్కువ పాడే పాట ఏం పాట? ఊకూక పాడేది వస్తుందా? సరే ఒకసారి పాడు. గుత్తి వంకాయ కూరాయి బావా, గుత్తి వంకాయ కూరాయి బావా, నేను గుర్తుగా పండిన రావా, గుత్తి వంకాయ కూరాయి బావా, మరే మరగా నిరారగా మంచి మరమ మంచి ప్రేమ, మన ఇద్దరి కలిసింది ప్రేమ, మంచి మరమ మంచి ప్రేమ, తెల్ల వంకాయ కూరాయి బావా, తెల్ల వంకాయ కూరాయి బావా, నా తెలివితో వండిన రావా, తెల్ల వంకాయ కూరాయి బావా, మరే మరగా నిరారగా మంచి మరమ మంచి ప్రేమ, మన ఇద్దరి కలిసింది ప్రేమ, మంచి మరమ మంచి ప్రేమ. వామ్మో వామ్మో వామ్మో, అప్పట్లోనే అసలు ఇంత బాగా పాడినందు. సూపర్ అమ్మ, చాలా చక్కగా పాడినావు. సరే, ఇంకోటి ఇప్పుడు అన్నదమ్ముల గురించి ఏమైనా వస్తాయమ్మా పాటలు? వస్తాయా? ఇది ఒక పాట పాడు. చెల్లెలు వాంపీరా నీకు మల్లన్న, చెల్లెలు వాంపీరా నీకు మల్లన్న, అద్ద చెరని గడము అంగి రాజోడు, అద్ద చెరని గడము అంగి రాజోడు, అక్కలు వాంపీరా నీకు మల్లన్న, అక్కలు వాంపీరా నీకు మల్లన్న, పౌసరణి గడము పదుకాల కట, పౌసరణి గడము పదుకాల కట, బవలు వాంపీరా నీకు మల్లన్న, బవలు వాంపీరా నీకు మల్లన్న. సరే, ఇప్పుడు వరకైతే ఓకే. నువ్వు సొంతంగా అనుకున్న పాటలు ఏమైనా ఉన్నాయమ్మా? సొంతంగా రాసుకున్నాయి ఎన్ని గళ్ళు ఉన్నాయి అమ్మ? 10 గళ్ళు ఉన్నాయా? ఇది అల్ల ఒకటి మంచి పాట మన కోసం పాడు ఒకసారి. మల్లెపూల సిరగటింది చిన్నది, మామిడి పళ్ళమ్ముతున్నది, అది మామిడి పళ్ళమ్ముతున్నది, అది రమ్మంటే రాజుల చిన్నది, దాని మనసంత బొంబాయిలున్నది, అది రమ్మంటే రాజుల చిన్నది, దాని మనసంత బొంబాయిలున్నది, తుమ్మ పూల సిరగటింది చిన్నది, తిరిగి పళ్ళు అమ్ముతున్నది, తుమ్మ పూల సిరగటింది చిన్నది, తిరిగి పళ్ళు అమ్ముతున్నది, అరే రమ్మంటే రాజుల చిన్నది, దాని మనసంత బొంబాయి ఉన్నది, సావని పూల చీర కట్టింది చిన్నది, శాపనం మాపోతున్నది, అది రమ్మంటే రాజుల చిన్నది, దాని మనసంత బొంబాయి ఉన్నది. చాలా అద్భుతంగా పాడినావమ్మా. అంటే ఇది నువ్వు రాసుకుందేనా? అంటే ఎంత ఉన్నప్పుడు రాసినావు ఇది? పెళ్ళైనాకనేనా? అంటే చదువుకున్నావు అయితే? మళ్ళీ ఎట్లా రాసినావు మళ్ళా? ఊహించుకొని ఇక మైండ్లో పెట్టుకోవటం, ఇక అట్లా గుర్తుంచుకోవడం, ఫీడ్ చేసుకోవాలి అట్లా, అంతేనా? సరే, ఓకే. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చినావు పాటలు పాడడానికి. సరే, మన ఛానల్ ద్వారా అసలు నువ్వు ఏం కావాలనుకో, అంటే ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఫేమస్ కావాలని కోరుకుంటున్నావు. తప్పకుండా అవుతావు అమ్మ. నీ పాటలు జనాలకు నచ్చితే వాళ్ళే నేను ఫేమస్ చేస్తారు, ఓకేనా? సరే, ఇప్పటిదాకైతే ఇక మంచి మంచి పాటలు పాడినావా అమ్మ? ఓకే, ఇక మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు ఒక మంచి పాటతోటి క్లోజ్ చేసేద్దాం. ఏం పాట పాడతావు? లాస్ట్ చివరి పాట చెల్లె పాట పాడతావా? సరే, పాడు. మా చెల్లె కలిసింద, మా చెల్లె కలిసింద, మాయ కల్లారా, మా చెల్లె కలిసింద, నీ బావా బద్మాసి, నీ బావా బద్మాసి పొడిచి చంపిండు, నీ బావా బద్మాసి, బంగారీ నా చెల్లె, బంగారీ నా చెల్లె, బాధపడ్డావా బంగారీ నా చెల్లె, తోడా పుట్టిన చెల్లె, తోడా పుట్టిన చెల్లె, తోవా మలిసినావా
తోడా ముట్టిన సెల్లె కూడా వెలిగిన సెల్లె కూడా వెలిగిన సెల్లె కూలిపోయినా కూడా వెలిగిన సెల్లె. చూసిరు కదా లక్ష్మమ్మ ఎంత చక్కగా పాడిందో. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి మంచి మంచి పాటలు పాడింది. అమ్మ కోరిక ఒకటే, నన్ను ఫేమస్ చేయండి అయ్యా అని చెప్పేసి అని అన్నది. అమ్మ తప్పకుండా, అది నా చేతిలో లేదు, అది జనాల చేతుల్లో ఉంది. ఈ అమ్మ ఎట్లా వాడిందో మీ మాటల్లో కామెంట్ రూపంలో తెలపండి. అమ్మ కోరుకున్నట్టే మంచిగా అమ్మని ఫేమస్ చేద్దాం. మంచి మంచి పాటలు పాడింది, మీరు విన్నారు కదా మీరు కూడా. ఇందులో ఇక అప్కమింగ్ డేస్లో ఏదో ఒక మంచి సాంగ్ తీసుకొని అమ్మతోటి మనం చేపించే ప్రయత్నం అయితే చేద్దాం. నా వంతు ప్రయత్నం నేను చేసిన, మీ వంతు ప్రయత్నం మీ మాటల్లో అమ్మ ఎట్లా పాడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నలుగురు షేర్ చేయండి. మీ ప్రాంతాల్లో ఎవరైతే పాడుతున్నారో వాళ్ళకుంటే షేర్ చేయండి. వాళ్ళకుంటే గొప్ప అవకాశాన్ని మన ఈ KRLS క్రియేషన్ ఛానల్ ద్వారా కల్పిద్దాం. ఇక మీకు తెలిసిందే, మనం KFOX అనే యూట్యూబ్ ఛానల్ కొత్తది ప్రారంభించినాం. ఇక ఎట్లయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ ప్రతిభని మీ అందరికి పరిచయం చేస్తున్నానో, ముందు రోజులలో ఆ పాటలు పాడే అవకాశం కూడా మనమే కల్పిస్తున్నాం. ఇక దానికి మీ సహకారం ఒకటి మాకు ఉండాలి. ఏం లేదు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.